హాయ్ అండి. నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 32వ కథ గోరువంక తెలివి. అది రాజప్రాసాదం. బ్రహ్మదత్త మహారాజు అంతఃపుర ప్రాంగణం. ఎక్కడి నుంచో ముక్కుతో తీయని పళ్ళు ఏరుకొని రివ్వు రివ్వున వస్తోంది గోరువంక. అంతఃపురంలో అందరికీ అదంటే ప్రేమ. దానికి రాజకుమారుడంటే ప్రాణం. ఇద్దరూ ఆటపాటలతో కాలం గడుపుతారు. గోరువంక ఈ మధ్యనే ఒక పిల్లను కూడా పెట్టింది. ఆ పిల్ల కోసం పళ్ళు తెచ్చి వాటిల్లో మంచివి ఏరి రాజకుమారుడికి ఇస్తుంది. అతను కూడా గోరువంక పిల్లతో ముద్దుగా ఆడుకుంటూ ఉంటాడు. తియ్యని పళ్ళు యువరాజు చేత తినిపించాలి అనుకుంటూ గోరువంక గబగబా వచ్చింది. అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ముక్కున ఉన్న పళ్ళు జారి కింద పడ్డాయి. అయ్యో, ఈ రాజకుమారుడు ఎంత కృతజ్ఞుడు! ఎప్పుడూ నేను తెచ్చిన పళ్ళు తింటూ నా బిడ్డతో కలిసిమెలిసి తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. ఎంత నిర్దయగా ఈరోజు నా బిడ్డ గొంతు నులిమి చంపేశాడు. నా పసికూనను చంపటానికి వీడికి చేతులెలా వచ్చాయో! అయినా నా వెర్రి కాని వీడు రాచబిడ్డడు కదూ. ప్రభువులకు దయ ఏమిటి, దాక్షిణ్యం ఏమిటి, స్నేహం విలువ వాళ్ళకేం తెలుసు? ఒట్టి క్రూరులు, చేసిన ఉపకారం మరిచిపోయే అహంభావులు. ఇలాంటి వాళ్లతో స్నేహం చేయడం నాదే తప్పు అనుకుంటూ బిడ్డ మృతదేహం మీద పడి పెద్దగా ఏడ్చింది గోరువంక. మళ్ళీ అంతలోనే పౌరుషం తెచ్చుకొని ఈ అన్యాయానికి నేను పగ తీర్చుకోవాలి అనుకొని అక్కడే నిలబడి ఉన్న రాజకుమారుడి కనుగుడ్లు రెండూ గోళ్లతో పీకి తటాలున పైకెగిరింది. తరువాత బ్రహ్మదత్త మహారాజు దగ్గరకు వెళ్ళి ఆయనకు కొంచెం దూరంగా నిలబడి, మహారాజా, నీ కొడుకు క్రూరమైన పని చేశాడు. దానికి ఫలితం అనుభవించాడు. నేను తెచ్చిన పళ్ళు తింటూ నాతో స్నేహంగా ఉండే నీ కుమారుడు ఈవేళ నా పసిబిడ్డను అన్యాయంగా అమానుషంగా హతమార్చాడు. నాకు చేసిన అపకారానికి ప్రతిగా అతని కళ్ళు పీకేశాను. నన్ను క్షమించు. నేనిక నీ రాజ్యంలో ఉండను. సెలవు అంది. మహారాజుకు దుఃఖం కట్టలు తెంచుకుంది. అయినా గుండె నిబ్బరం చేసుకుని, ఇందులో నీ తప్పేముంది? నా బిడ్డ నాకెంతో, నీ బిడ్డ నీకు అంతే కదా. నువ్వు చేసిన పనికి నేనేమీ విచారించడం లేదు. కానీ నీవు మా తోట విడిచి వెళ్ళిపోతే మాకేం తోస్తుంది? ఇన్నాళ్ల మన స్నేహాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. పసివాడు తెలియక ఏదో చేస్తే అది మనసులో పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రాజుగారు. గోరువంక పేలవంగా నవ్వింది. మహారాజా, పరస్పరం మనలో రేగిన ఈ పగ అంత త్వరగా చల్లారుతుందని నేననుకోను. నీ మాటలకు పొంగిపోయి ఇప్పుడు నీ నీడన ఉండటం నాకు శ్రేయస్కరమంటావా? నువ్వే చెప్పు అంది. చేసిన దానికి మారు చేశావు నువ్వు. ఆ పగ అంతటితో తీరిపోయింది. అదంతా మరిచిపోయి మళ్ళీ మనం మునుపటిలా సఖ్యంగా ఉండటంలో తప్పేముంది? గుణవంతులు పగను ద్వేషాన్ని మనసులో అట్టే కాలం అట్టే పెట్టుకోరు అన్నాడు మహారాజు. మహారాజా, నీ మాటల తీపిలో పడి తాత్కాలికంగా నేను నా కడుపు మంట మరిచిపోయినా స్నేహం చెడిపోయాక వైరిచెంత చేరడం తగదు. అలా చేరితే చావో చేటో కీడో మనస్సుకు కలతో ఏదో ఒకటి మూడుతుంది. మేలు మాత్రం జరగదు. పగ 5 విధాలుగా కలుగుతుంది. భూమిని అపహరించినా, దాయాదులైనా, మాటామాటా పెరిగినా, నిష్కారణంగా ఒకరికి కీడు చేసినా పగ రగులుతుంది. కామం వల్ల కూడా కలుగుతుంది. పగ రానే కూడదు. వచ్చిందంటే మాత్రం పోదు. మానులో ఉన్న అగ్నిలా దాగి రాజుతూ ఉంటుంది. ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా చేటు చేస్తుంది. తప్పదు. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, కొడుకుల్ని కూడా నమ్మకూడదంటారు. అలాంటప్పుడు మనస్సులో పగ ఉన్న వాళ్లను నమ్మడం తెలివి తక్కువ కాదా? ఎందుకీ బూటకపు మాటలు అంది గోరువంక. పిచ్చిదానా, ఒకరికి కీడు మేలు మనం చెయ్యాలనుకుంటే చెయ్యడం సాధ్యమా?
కాలవశం వల్ల అన్నీ కలుగుతూ ఉంటాయి. నా మాట విను, మమ్మల్ని విడిచి వెళ్ళకు అన్నాడు బ్రహ్మదత్తుడు. గోరువంక మహారాజు ముఖం తేరిపారా చూసి సముద్రంలో ఉన్న బడబాగ్నిలా, ఈ చల్లని మాటల వెనుక నీ కోపం మండుతోంది. నీ మాటలు నేనెందుకు నమ్ముతాను? వెళ్ళొస్తాను అని తుర్రున ఎగిరి వేరే చోటికి వెళ్ళిపోయింది. ఇక్కడితో గోరువంక కథ పూర్తయిందండి. ఇక 33వ కథ ధర్మ నిర్ణయం. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరికీ ఓ గారాల చెల్లెలు ఉంది. ఆ అమ్మాయి పేరు సింహిక. హిరణ్యాక్షుడు బ్రహ్మను అర్చించి ఆయనను ప్రసన్నం చేసుకుని అనేక వరాలు పొందాడు. ఆ గర్వంతో అందర్నీ తూలనాడుతూ, ధిక్కరిస్తూ, అన్నీ నాశనం చేస్తూ భరించరానివాడుగా తయారయ్యాడు. ఒకసారి భూమిని మొత్తం చుట్టి సముద్రంలోకి విసిరేశాడు. అది చూసి మహావిష్ణువుకు తీవ్రంగా కోపం వచ్చింది. వెంటనే వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షుణ్ణి హతమార్చి సాగరంలో నుంచి భూమిని వెలికితీసి దానికి సస్వరూపం కల్పించాడు. అన్నను చంపినందుకు హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు మీద పగ పెంచుకున్నాడు. ఆయనపై కక్ష సాధించేందుకు అడవులకు వెళ్ళి బ్రహ్మదేవుని ధ్యానిస్తూ తపస్సు చేయసాగాడు. హిరణ్యకశిపుడు అడవులకు వెళ్లడం అదనుగా దేవతలు రాక్షసులతో తలపడ్డారు. అరాచకంతో అలమటిస్తున్నప్పటికీ అసురులే ఆ యుద్ధంలో విజయం పొందారు. ఇంద్రుడు పారిపోతూ గర్భవతిగా ఉన్న హిరణ్యకశిపుడి భార్య లీలావతిని బలాత్కరంగా తీసుకువెళ్ళాడు. ఆ అబల ఆర్తనాదాలు విన్న నారద మహర్షి ఇంద్రునికి నచ్చజెప్పి ఆమెను రక్షించాడు. ఆ తరువాత ఆమె కొన్నాళ్ళు నారద మహర్షి ఆశ్రమంలోనే తలదాచుకున్నది. ఆమె గర్భంలో ఉన్న పిల్లవాడికి నారద మహర్షి ప్రతినిత్యం వేదాలు, ఉపనిషత్తులు బోధించాడు. శీలం, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక విలువల గురించి హితబోధ చేశాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె చక్కని పిల్లవాణ్ణి ప్రసవించింది. ఆ పిల్లవాడి పేరే ప్రహ్లాదుడు. తపస్సు వల్ల బ్రహ్మ నుంచి వరాలు పొంది వచ్చిన హిరణ్యకశిపుడికి అతని భార్యను, పిల్లవాణ్ణి సగౌరవంగా అప్పగించాడు నారదుడు. ప్రహ్లాదుడు నారదుడి ఉపదేశ ప్రభావం వల్ల హరిభక్త సంపన్నుడయ్యాడు. లిప్తపాటైనా ఏమరక శ్రీ మహావిష్ణు నామజపం చేసేవాడు. అందుకు కోపగించిన హిరణ్యకశిపుడు తానే సమస్త లోకాలకు అధిపతినని, నారాయణ నామం జపించరాదని, తననే ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. పితృభక్తి ఉన్నప్పటికీ జగత్పిత ఆదివిష్ణువేనన్న తన విశ్వాసాన్ని ప్రహ్లాదుడు మార్చుకోలేదు. తండ్రి ఆజ్ఞ మేరకు రాజగురువులు ఉపదేశించబోయినా తలవొగ్గలేదు. కనిపించే ఈ సృష్టికి మూలం మహావిష్ణువేనని, అతను సర్వవ్యాపి అని త్రికరణ శుద్ధిగా నమ్మాడు. ఫలితంగా తండ్రి చేతిలో అనేక బాధలకు, హింసలకు గురయ్యాడు. చివరికి ప్రహ్లాదుని కాపాడేందుకు హరి ఉగ్ర నరసింహమూర్తి అయి వచ్చి హిరణ్యకశిపుని సంహరించాడు. తండ్రి తరువాత రాజైన ప్రహ్లాదుడు ధర్మనిరతితో పరిపాలించసాగాడు. అతనికి విరోచన, కుంభ, నికుంభులు అని 3 కొడుకులు కలిగారు. పెద్దవాడు విరోచనుడికి కూడా దైవమంటే ప్రీతి. విరోచనుడు అంగీరసుడనే విప్రుని కొడుకు సుధన్వుడు మిత్రులు. వాళ్ళిద్దరూ కేసిని అనే అమ్మాయిని ప్రేమించారు. అసురుడు భూసురుడి కంటే గొప్పవాడని, శక్తి సంపన్నుడని, అందుకని కేసిని తననే వరించాలని విరోచనుడు వాదించాడు. విప్రుడు అందరికంటే ఉత్తముడని, అన్నీ తెలిసిన ప్రాజ్ఞుడని, అందువల్ల ఆ పిల్ల తనకే భార్య కావాలని సుధన్వుడు పట్టుబట్టాడు. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళారు. చివరికి న్యాయం చెప్పమని ప్రహ్లాదుణ్ణి అర్థించారు. అయ్యా, నువ్వు ధర్మాధర్మాలు బాగా తెలిసిన వాడవు. నీ కొడుకు ఎక్కువ గుణవంతుడో, నేను ఎక్కువ గుణవంతుడనో, కేసిని వరించదగిన యోగ్యుడు ఎవరో పక్షపాతం విడిచి చెప్పు. ధర్మం తప్పావంటే మాత్రం ఇంద్రుని వజ్రాయుధం నీ తలను ఖండిస్తుంది అని సుధన్వుడు ప్రహ్లాదుణ్ణి అడిగాడు.
ప్రహ్లాదుడు ఆ వివాద వృత్తాంతమంతా కశ్యప మహామునికి విన్నవించాడు. ప్రహ్లాద, సాక్షి అయినవాడు, ధర్మదర్శి అయినవాడు ధర్మ మార్గాన్ని తప్పి చరించకూడదు. అధర్మం మరుగున ధర్మం అణిగినప్పుడు న్యాయాన్ని అర్థిస్తూ ఎవరైనా సభకు వస్తే దానిని ఉపేక్షించిన సభ్యులు పాపాన్ని అనుభవిస్తారు. తమ కళ్ళెదురుగా జరుగుతున్న అధర్మాన్ని ఆపకపోతే ఆ అధర్మంలో ఒక భాగం సభ్యులకు, ఒక భాగం భూపతికి, తక్కిన భాగం ఆ అధర్మం చేసిన వాడికి చెందుతుంది. కనుక సమగ్రంగా సూక్ష్మంగా విచారించి న్యాయం చెప్పు అని కశ్యపుడు ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు. ప్రహ్లాదుడు ధర్మమతి అయి విచారించి తన కొడుకు కంటే సుధన్వుడే సుగుణవంతుడని తేల్చి చెప్పాడు. పుత్రప్రేమ కూడా విడిచిపెట్టి ధర్మం చెప్పిన ప్రహ్లాదుణ్ణి అభినందించి సుధన్వుడు కేసినిని చేపట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడితో ధర్మ నిర్ణయం కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.